మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ మట్టల ఆదివారం మొదటి ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సేవకురాండ్లందరికీ అలాగే సేవకులందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాను. మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని ఓ సందేశాన్ని మీకు అందిస్తాను. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకరియా 9:9 నేను చదువుతాను. మీరందరూ నాతో కూడా గమనించాలి ఆ వాక్యాన్ని. జకరియా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, వాస్తవంగా అక్కడ చిన్న మాట మిస్ అయింది. బిహోల్డ్, బిహోల్డ్ అంటే పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టుకోండి. ఇదిగో ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి అటెటో వెళుతున్నాడు. అంతేనా? అంతేనా? ఎవరి దగ్గరికి? నీ దగ్గరికే, నీ దగ్గరికే. ఇదిగో నీ రాజు నీ దగ్గరికే వస్తున్నాడు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ప్రవచనం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం ప్రవచనం. రాజుగా, నీతిపరునిగా, రక్షకునిగా, దీనుడై, చూడండి, అందాజుగా కాదు, చూచాయిగా కాదు, పర్ఫెక్ట్, వెంట్రుక వాసి కూడా తప్పకుండా 400 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన మాటలు నెరవేర్చబడేటట్లుగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా, నజరేయుడైన యేసుగా కన్య మరియ గర్భమందు శరీరధారిగా మన కోసమే ఈ లోకంలో పుట్టారు. అందుకు సందేహం ఏమీ లేదు. సియోను నివాసులారా అంటే సేవకులు, యెరూషలేము నివాసులారా అంటే సంఘం. సంతోషంగా బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. హ్యాపీ, జాయ్, గ్లాడ్. ఆనందంగా ఉండడం వేరు, సంతోషంగా ఉండడం వేరు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం వేరు. ఇవన్నీ
యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త అంటారు, నీవు జనములను విస్తరింపచేసి వారి సంతోషాన్ని వృద్ధి చేస్తున్నావు. జనములు విస్తరించినప్పుడు సంతోషం కూడా ఎక్కువ అవుతుంది, వృద్ధి చెందుతుంది. గడిచిన సంవత్సరాల్లో మన గుడారాల పండుగలు జరిగినప్పుడు మనం సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఆర్భటిస్తూ వచ్చాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా దైవ కార్యాలు ఎప్పటికప్పుడు నవనూతనం గనక ఈ ఏడాది జరిగిన గుడారాల పండుగలను బట్టి అయితే ఉత్సాహము, ఉల్లాసము, ఒక మాటలో చెప్పాలంటే మాట్లాడుకోవడానికి వేరే మాట లేదన్నట్లుగా, ఇంకా మాట్లాడుకోవాలంటే అసలు ఏం చెప్తాం, ఇంకా పల్లెటూరు భాషగా చెప్పాలంటే ఈ నోటితో నేను చెప్పలేనబ్బా, మరి ఏ నోటితో చెప్తావు అబ్బా, ఈ నోటితో నేను చెప్పలేనబ్బా అంటాం. అంటే ఓ ప్రక్కన జనములు విస్తరించడమే కాదు, ప్రజలు దైవ కార్యాలు కూడా ఆ తీరుగానే అనుభవిస్తున్నారు. కనుకనే మన సంతోషానికి అవధులు లేకుండా మనం ప్రభువులో సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వాక్యాలు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరు. మత్తయి సువార్త 21:4-5. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి, ప్రవక్త చెప్పారు, అలాగే జరిగింది, జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అక్కడ. ఒకటి వాయిస్, 2 విజన్. ఒకటి ప్రజలందరూ వినాలి. ఏ మాట? సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ప్రభు చెప్పారు గనక మీకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, వడగండ్లు, సునామీలన్నీ ప్రక్కన పెట్టి ప్రభు సంతోషించమంటున్నారు గనక, బహుగా సంతోషించమంటున్నారు గనక సంతోషించాలి. అలాగే యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండాలి. ఇది వాయిస్. ప్రజలందరికీ ఒక స్వరం, ప్రవక్త స్వరం వినిపించింది. అందరూ విన్నారు. విన్న తర్వాత అకస్మాత్తుగా మరొక మాట వినిపిస్తుంది. ఇదిగో నీ రాజు. ఒకవేళ నా మాటగా చెప్పాలంటే, కీర్తనకారుని మాటగా చెప్పాలంటే, నీ రాజు, నీ సౌందర్యాన్ని కోరుకున్న నీ రాజు నీ దగ్గరికే వస్తున్నాడు. చూడు. ఒకటి వినాలి. విన్న సమాచారాన్ని బట్టి చూడాలి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎలా వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, మన దైనందిన జీవితాల్ని ఏం చేయాలని ఆయన మన దగ్గరికే వస్తున్నారో, వి మస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ
ఉద్దేశాన్ని మనం గమనించాలి, ఆ ఉద్దేశాన్ని అనుభవించాలి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. నీ దగ్గరికే వస్తున్నాడు. నిన్నగాక మొన్న శుక్రవారం కాకినాడలో నాకు తెలిసిన వృద్ధ దంపతులు, ఒక తల్లి, అంకుల్ గారు, వాళ్ళ అమ్మాయి మేబీ ఇక్కడికి వచ్చి ఉంటుంది వాళ్ళ ఆరాధనకి, నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, పెద్ద ఆవిడ. వాళ్ళిద్దరే ఉంటారు అక్కడ కాకినాడలో. 15 సంవత్సరాల క్రితం, 15 ఇంకా ఎక్కువ, ఇంకొంచెం ఒక సంవత్సరం, కాకినాడలో మన హోసన్న మందిరం ప్రారంభించినప్పుడు ఒక పాస్టర్, ఒక బ్రదర్ ఉండేవారు అక్కడ. మనకైతే ఒక రాజమండ్రి ఫ్యామిలీ డిఈ గారు ఒక స్థలం ఇచ్చారు, ఒక 400 గజాల స్థలం దేవుని మందిరానికి ఇచ్చారు, తక్కువ ఖరీదుకి. వాళ్ళ అబ్బాయి సురేష్ గత 10 ఏళ్ల క్రితం ఇక్కడే ఉండేవాడు, ఆఫీస్ పని చూస్తూ. అయితే స్థలంలో ఒక తాత్కాలిక మందిరం ఒకటి వేసాం. మనకు వెనక షెడ్ వేసాం చూడండి, అట్లాగా. సేవకులు ఉండడానికి కుదరదు. ఆ టైంలో ఈ తల్లి వాళ్ళ ఇంట్లో పాస్టర్ గారు, బ్రదర్ అద్దెకుండేవాడు. అప్పట్లో కాకినాడలో తుఫాన్లో వచ్చి సంవత్సరం రోజుల పాటు ఆ మందిరంలో నీళ్లు, మోకాళ్ళు లోతు నీళ్లు అట్లాగే ఉండేవి, ఇంకేవి కాదు. చివరికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు మన చర్చి ముందే తెప్పేసుకొని వెళ్ళాడు, పడవలో వెళ్ళాడు చర్చి ముందు. 1 ఏడాది పాటు నీళ్లు ఇంకలేదు అక్కడ. మరి ఆరాధనలు ఎట్లా జరిగాయి పాస్టర్ గారు అని అడిగారు. ఆరాధనకి 50 మంది వస్తే 100 కుర్చీలు తేవాలి అద్దెకి, 70 మంది వస్తే 140 తీసుకురావాలి. అదేమిటి, వ్యక్తికి ఒకటి, వాళ్ళ ఆత్మకు ఒకటే? కాదు, ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్ళు చాపుకోవడానికి. ఎందుకంటే కాళ్ళు కింద పెడితే ఎంతొంది పెద్ద చేపలు కాళ్ళు పట్టుకుంటున్నాయి. అందుకని హ్యాట్స్ ఆఫ్ కాకినాడ విశ్వాసులకి. సంవత్సరం రోజుల పాటు అట్లాగే ఆ బురద నీళ్ళల్లో కుర్చీలు వేసుకుని కాళ్ళు పైన పెట్టుకుని తప్పలేదు. సరే, ఆ తల్లితో నిన్న శుక్రవారం సాయంకాలం ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రాలేరన్నమాట. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న పని అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని వాళ్ళకి ఛార్జీలకి ఇచ్చి, ఖర్చులకి ఇచ్చి, భోజనాలకు కూడా డబ్బులు ఇచ్చి, మీరు వెళ్ళి గుడారాల పండుగ చూసిరమ్మని పంపించారట. వాళ్ళు అక్కడ లైవ్లో చూసారు, అయిపోయి. గుడారాల పండుగలు ముగించుకొని వెళ్ళాక మాట సందర్భంలో ఈ తల్లి వాళ్ళని అడిగిందంట, పని అమ్మాయిని, అమ్మాయి, పాస్టర్ గారు 11 గంటల వరకు నా కుడి ప్రక్కన నిలిచుండండి ప్రభువా మీరు, నేను మాట్లాడుతున్నంతసేపు. 11 దాటాక ఇక ప్రజల మధ్యలో నుంచి మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్తుంటారు. అదిగో ప్రభు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారు, మరి ఆయన పిలవండి, మీకు ఏదైనా అవసరమైతే ప్రభుతో చెప్పండి అని అంటున్నారు కదా, మరి ప్రభుని చూసావా అన్నంట. వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం వింటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది. ప్రవక్త స్వరం విన్నారు. ప్రవక్త ఏదైతే దైవ స్వరముగా ప్రజలతో చెప్తున్నారో అది ప్రజలు చూడాలి. నీ రాజు నీతిపరుడును
రక్షకుడును దీనుడను సాత్వికుడై నీ దగ్గరకే వస్తున్నారు అంటే నీ దగ్గరకే. అటెటో వెళ్తున్నాళ్ళే నాకెందుకు అనుకోకూడదు. ఒకవేళ వెళుతున్నారా నీకు ఆయనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు పిలవాలి. యేసయ్యా యేసయ్యా ఒక్కసారి రా ప్రభువా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా అని పిలవాలి. ఏంట్రా కూర్చో అని పిలవాలి ప్రభువుని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. చూడండి, వస్తూ ఉన్న ప్రభువుని మీరు చూడాలి. ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. ఓసారి 90 సంవత్సరాల నాన్న, తాతయ్య, జేజి తాత, ఇంకా మరలా వచ్చే ఏడాది ఉంటాడో పోతాడో అన్న ఉద్దేశంతో 90 రౌండ్ ఫిగర్ వచ్చింది కనుక బర్త్డే చేద్దామని అందరూ వచ్చారు. అందరూ ఒక 70 మంది పోగయ్యారు. ఆ ఇంట్లో 4-5 తరాల పిల్లలు అందరూ పెచ్చాపాటిగా ఉదయాన్నే టిఫిన్లు తిన్నారు, బ్రెడ్లు తిన్నారు, గుడ్లు తిన్నారు, జామ్ తిన్నారు, బటర్ తిన్నారు, మధ్యాహ్నం దమ్ బిర్యానీ తిన్నారు, అన్నీ తిన్నారు. అంతా అయిపోయి సాయంకాలం 5 గుర్తొచ్చాడు ముసలోడు. అరే అసలు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అని. అందరూ అప్పుడు 4 గరుచుకొని ఇంట్లోకి వెళ్ళి చూస్తే ముసలోడు ఆ సోఫాలోనే పోయినాడు పైకి. ఎందుకంటే ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు చచ్చినోడు లేదా ముసలోడికి. సందర్భం ఏమిటి? సందర్భాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించడం అన్నమాట. వచ్చింది తండ్రి జేజీ లేకపోతే జేజబ్బ. అతని పుట్టినరోజు ఘనంగా జరిపిద్దాం, నాన్నగారు మనకేమిచ్చారు, మనకేం చేశారు, మనల్ని ఎట్లా పెంచారు, సంస్కారవంతంగా అవన్నీ నాన్న దగ్గర అడిగి తెలుసుకుందాం. లేకపోతే నాన్నగారిని కూర్చోబెట్టి, నాన్నగారు ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా, అందరం ఆయన దగ్గర కూర్చొని ఆయన హృదయాన్ని సంతోషపెడదామని కాకుండా ఎవడి కాడే తిని తాగి వెచ్చలివిడికి. అది కూడా ఇంట్లో కూడా తినలేదు వీళ్ళు. ముసలోళ్ళు ఇంట్లో పడేసారు. రోడ్ల మీద లారీలోళ్ళు, తాగుబోతులు, బ్రాందీ కొట్లు ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్ళి తినేసి వచ్చారు ఫుల్గా. తిరిగేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి తండ్రి చచ్చున్నాడు. సందర్భాన్ని వదిలిపెట్టేసి వెచ్చలివిడతాం. మనం కూడా సందర్భం ఏదైనా ప్రభు మనకు అందించే సందేశం ఏమిటి? ఖర్జూరు మట్టలు చేత పట్టుకు తిరగడం గొప్ప కార్యం కాదు. తాడికొండ పొన్నికల్లా ప్రాంతానికి వెళితే ఈ ఖర్జూరు చెట్లు చాలా ఉన్నాయి. ఒకసారి పట్టుకొచ్చాం మేము. కానీ సందర్భం పురస్కరించుకొని ప్రభు మనకిస్తూ ఉన్న సందేశాన్ని మనం గుర్తుపట్టాం. ఈ జకర్యా ప్రవక్త డీటెయిల్గా ఏదో జరగచ్చు, కావచ్చు, అవచ్చు అని కాకుండా పర్ఫెక్ట్గా చెప్పిన కొన్ని మాటలు నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, నీ రాజు, బిహోల్డ్ దై కింగ్. నీ రాజు. ఎస్, మనం ఆరాధిస్తూ ఉన్న యేసు క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి. సార్వభౌమాధికారం అంతా ప్రభు చేతుల్లోనే ఉన్నాయి. 3 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఎవరు ఈ రాజు? 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచన నెరవేర్పు రోజుల్లో జరిగిన కొన్ని విషయాలు నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. మొదటి మాట, వాగ్దానాలు సంపూర్తిగా నెరవేర్చేవాడు. ఎవరు నీ రాజు?
ఆషామాషి రాజు కాదు. బాలరాజో, యువరాజో, సిట్రాజో, నాగరాజో కాదు. ఎవరు? వాగ్దానాలన్నింటినీ సంపూర్తిగా నెరవేర్చే రాజే మన రాజు. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా మొదట ఆయన కోసం చెప్పాక ఆయన మనకేం చేస్తారో చెప్తాను. మరియమ్మ తల్లి 12 సంవత్సరాల యేసుబాబుని దేవాలయంలో పెద్దవాళ్ళతో ధర్మశాస్త్రాన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు, తర్కిస్తూ ఉన్నప్పుడు, పస్కా పండుగ ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త మరలా దిన ప్రయాణం అయ్యాక మరలా వచ్చి ప్రభువు మీద కోప్పడ్డారు. యేసుబాబు, మాతో రావాలని తెలీదా నీకు? పండగ అయిపోయింది, వెళ్ళిపోవాలని తెలీదా? గుడారాల పండుగ అయిపోయింది, 2 రోజుల పాటు కిందకి రావడానికి మా వల్ల కాల. 2 రోజుల పాటు కిందకి రావడానికి ఏమ్మా ఎవరికి వచ్చింది ఆత్మ? పిల్లలు కదా. గుడారాల పండుగ అయిపోయింది, ఆదివారం సాయంకాలం వెళ్ళిపోవాలనా? పని ఆ వేళ రాత్రి వెళ్ళిపోవాలనా? పని సోమవారం వెళ్ళిపోవాలనా? పని మంగళవారం మధ్యాహ్నకైనా ఉడాయించాలనా? అబ్బే, యేసు ప్రభు అయితే ఉద్దేశపూర్వకంగానే దేవుని మందిరంలో ఆగారు. మరి చాలామంది ఎందుకు ఆగినట్టు నాకు అర్థం కాదు. కిందకి రావాలంటే ఏదైనా కాస్త వాళ్ళతో వీళ్ళతో ఏదైనా మాట్లాడదామంటే అబ్బే ఈగలు మూసినట్టే, బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టే. సరే, తండ్రి ఇంటి మీద మమకారం, అనురాగం, కారాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? అన్ని కారాలు చెప్తారు. సరే, లెట్ ఇట్ బి. మరియమ్మ తల్లి కోప్పడు, యేసుబాబు ఏడ్రా నిన్ను ఎక్కడెక్కడ ఎతకాలే. ప్రభు ఎదురు తిరిగి మాట్లాడలేదు, సంజాయిషి చెప్పారు. అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? ఏదోలే ఎలగబెట్టావు పద. ఆవిడకి అర్థమై సస్తే, నేను ఈ లోకానికి వచ్చింది నాన్నగారికి వడ్రంగి పనిలో చేదోడు వాదోడుగా ఉంటాకో, లేకపోతే నీకు వంటగదిలో ఉప్మా చేసేటప్పుడు ఉల్లిపాయలు తరగటాకు కాదమ్మా. నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నెరవేర్చాలి, నెరవేర్చాలి. యేసుక్రీస్తు అయితే సంతోషంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజుగా మన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, మనకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాలలో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి. హల్లెలూయా. బిహోల్డ్ దై కింగ్. యేసుక్రీస్తు వాగ్దానాలు అకాంప్లిష్ చేయడానికి ఈ లోకానికి వచ్చింది. ప్రారంభం 12 ఏళ్ల వయసులో చెప్పారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు. ఓకే, 33.5 సంవత్సరాల వయసులో గొల్గొతా కొండ మీద శపించబడిన సిలువ మానుపై వేలాడుతూ అప్పుడు ప్రభు చెప్పిన మాట, సమస్తము సమాప్తమైనది. ఏం మాట్లాడుతున్నాడ్రా? ఏం మాట్లాడుతున్నాడ్రా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, బట్ మరియమ్మ తల్లికి మాత్రం 100కి 100 పాళ్ళు అర్థమై ఉంటుంది. ఏంటో తెలుసా? 12 ఏళ్ల వయసులో
నా తండ్రి పనుల మీద ఉండాలి అన్నాడు. ఒకవేళ అవన్నీ ముగించాడేమో. సమరయ స్త్రీ కాన్సెప్ట్లో కూడా, బతుకుడా భోజనం తీసుకొచ్చాం, నాకు అక్కర్లేదు. ఏం బతుకుడా, శిష్య గారు ఏమన్నా పట్టుకొచ్చారా? లేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు భోజనము పానం. అది వాళ్ళకి అర్థం కాలేదు, అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాల్లో ఉన్న ఒక్కొక్క పదం యేసుక్రీస్తు జీవితంలో ఎలా నెరవేర్చబడింది, దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేస్తే పర్ఫెక్ట్గా ఎలా నెరవేరుస్తారు అనేది కొన్ని మాటలు మీకు చెప్తాను. రాసుకునే బిడ్డలు రాసుకుని చక్కగా. ఒకటి, సిటీ. ప్రవక్తల గ్రంథాలలో యేసుక్రీస్తు ఎక్కడ పుడతారు అని చెప్పారు. విచ్ సిటీ? బెత్లహేము. యోదయ బెత్లహేములో లోక రక్షకుడు పుడతాడు అని చెప్పారు. చెప్పండి, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? చెప్పండి, ఎక్కడ పుట్టాడు? అంతేగాని బేతనియాలో పుట్ల, అలాగని యెరూషలేములో పుట్టలేదు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు మిడిమిడి జ్ఞానంతో రాజుగా పుట్టాలి అనుకున్నవాడు అంతఃపురంలో పుడతాడు కానీ పచ్చి పల్లెటూరులో పుడతాడా అని తిన్నగా యెరూషలేముకు వెళ్ళి హేరోదును లెగ్గొట్టి మరి అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు. వీళ్ళు సగం చదువుతారు, సగం చదివి సావరు. విచ్ సిటీ? బెత్లహేమ్. 2, క్యాప్షన్. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎలా పుడతాడు అనే శీర్షిక, క్యాప్షన్ ఆర్ టైటిల్. ఇశ్రాయేలుని ఏలబోవు ఏలిక. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి, ఏమండే ఓ బుడ్డాడు ఒకటి పుట్టుండాలండి, వాడికి ఎడం వైపు భుజం మీద పుట్టుమచ్చ ఉండాలండి, ఆ బాబు ఏమన్నా బాబుని అడిగారా? వాడు శిశువు అని అడిగారా? చెప్పండి, ఏమని అడిగారు? చెప్పాలి, ఏమని అడిగారు? యూదుల, ఒకటి సిటీ, 2 క్యాప్షన్ రాజుగా. చివరికి పిలాతు కూడా నువ్వు యూదుల రాజువా? నువ్వు యూదుల రాజువా? నీవు అన్నట్లే. అంటే నేను అండమే కానీ నువ్వు కాదా? నువ్వు అంటున్నావు కదా, నీకు తెలిసింది, నీకు మ్యాటర్ తెలిసింది కదా నేను రాజునో కాదు. మరి ఇంకేంటి? అంటే యేసుక్రీస్తు పుట్టక మునుపు శతాబ్దాల క్రితం, యుగాల క్రితం, అంటే 1000 సంవత్సరాల క్రితం. శతాబ్దాలంటే ఇది జకర్యా గ్రంథం 400 సంవత్సరాల క్రితం, యెషయా గ్రంథం 700 సంవత్సరాల క్రితం, కీర్తనలో ఉన్న పుస్తకాలు అయితే 1000 ఏళ్ల క్రితం. తరాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, దేవుని మాటలు గతించవు. సిటీ, క్యాప్షన్. 3 క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అయింది? ఉదాహరణ, పుట్టినప్పుడు అందరూ మంచి మనస్సుతోనే పుడతారు. పుట్టాక పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, లొకాలిటీని బట్టి, నేపథ్యాన్ని బట్టి చేష్టలు అలవాటు అవుతాయి. అయితే వాటన్నిటినీ నిగ్రహించుకోగలిగిన వాడే నాయకుడు అవుతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. యెఫ్తా
అంటే ఒక ఆమె పుస్తకంలో ఎదుగుతుంది, ఆ గ్రంథం ఎక్కడుందా అని. యెఫ్తా అనే భక్తుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అధికారికంగా కొంతమందిని పెళ్లి చేసుకున్నాడు, అనధికారికంగా కొంతమందిని ఎవడో వాడు ఉంచుకున్నాడు అన్న ఆదరించాడు. భాష అధికారికంగా కొంతమందిని పెళ్లి చేసుకున్నాడు, అనధికారికంగా కొంతమందిని ఆదరించాడు. వాళ్ళలో ఒక ఆవిడికి పుట్టినోడు యెఫ్తా. అధికారికంగా పుట్టిన భార్య పిల్లలు వీడు కాస్త బలవంతుడు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అంచేత ఏనాటికైనా దొమ్మిగా వచ్చి మన మీద పడి ఆస్తి పంపకాల్లో మనల్ని ఆస్తి అడుగుతాడేమోనని పదే 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 నువ్వు వేశ్యకు పుట్టినోడివి, నువ్వు వేశ్యకు పుట్టినోడు, అక్క తెలుసా వాడు వేశ్యకు పుట్టినోడు, వదినా నీకు తెలుసా వాడు వేశ్యకు పుట్టినోడు. చూడండి, పదే 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 పదే, లైక్ మన మీడియాలు వార్తాపత్రికలాగా ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే పదే 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 విషం చిమ్ముతానే ఉన్న నిలువెల్ల విషం ఒక్కొక్కడికి. ఒక వ్యక్తిని అసాసినేట్ చేయాలంటే పదే 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 పదే. దేవుడు వెక్కిరించబడ్డు. వేశ్య కొడుకు అని చెప్పి ఎట్టకేలకు వెళ్ళగొట్టేశారు తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. అతను వెళ్ళిపోయాడు. బైబిల్లో గమనించండి, టోబు దేశానికి వెళ్ళాడట. ఎవరున్నారు అతనితో పాటు? బైబిల్ చదవరా? యెఫ్తాతో పాటు ఎవరున్నారు? అల్లరి మోకలు, పోకిరి కుర్రాళ్ళు ఉన్నారు. కానీ యెఫ్తా పోకిరి పనులు చేశాడా? అల్లరి మోకలతో కలిశాడా? తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. మనతో ఉంటారు. ఒకవేళ హృదయ గర్వంతో నేను ఈ మాట చెప్తే దేవుడు నన్ను క్షమించునుగాక. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళమే. రమేష్, సురేష్, దిలీప్, వెంకట్రమణ, భాష, రవిప్రసాద్ రెడ్డి, ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 10 మందిమే. మాకేమో సినిమాలు, షికార్లు అలవాటు లేదాయా. కాలేజీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మాకు ఇంటర్మీడియట్ కాలేజ్, వెంకటగిరి రాజాస్ కాలేజ్, విఆర్సి. ఫ్రెండ్స్ అందరూ క్యాంటీన్ మీదుగా కృష్ణ, కావేరి, కళ్యాణి అని 3 సినిమా హాల్ ఉంటాయి మాగుడు సుబ్బరామరెడ్డి వాళ్ళని. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ వారానికి 2 సినిమాలకు వెళితే నేను క్యాంటీన్ లాగేవాడిని. వాళ్ళు వెళ్తా చెప్పారు క్యాంటీన్లో ఉన్న అతనికి, మా వాడికి ఏం కావాలంటే ఇవ్వండి, మేము వెళ్తున్నాం. నా ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్ళేవాళ్ళే. నేను మాత్రం ఒక 4 బిస్కెట్లు తిని, కాఫీ తాగి, సమోసాలు తిని ఉండేవాడిని. అక్కడ మనతో ఉంటారు. మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. టోబు దేశానికి వెళ్ళగొట్టబడ్డాడు యెఫ్తా, కానీ క్యారెక్టర్ కాపాడుకున్నాడు. సో ఒక సమయం వచ్చినప్పుడు తండ్రి ఇంట్లో వాళ్ళందరూ యెఫ్తా దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడారు, నువ్వు తప్పనిసరిగా మాతో కూడా పిల్లరా. యేసు అంటే మనం పుట్టినప్పుడు బాగానే ఉంటున్నాం, పెరిగి పెద్ద అవుతూ ఉన్న కొలది స్నేహితుల ప్రభావమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, గుండె దడొచ్చేస్తుంది. సంస్కారవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రపంచ దేశాలు ఏకమయ్యాయా, లేకపోతే మన రాష్ట్రమా? ఎవరు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెంచాడు డ్రగ్స్ ఇచ్చినా ఇంకా మిగిలిపోయే అంత డ్రగ్స్ మన రాష్ట్రానికి వచ్చాయంటే యవన బిడ్డలు ఏమైపోతున్నారు?
తిరుపతికి వచ్చేసింది, వైజాగ్ వచ్చేసింది, విజయవాడ వచ్చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తెలియకుండానే ఐస్లో కలిపేస్తున్నారంట. తిరుపతిలో జరిగిందా? ఐస్ ఫ్రూట్లో కలిపిచ్చేస్తున్నారు కాలేజ్ పిల్లలకని తెలిసిందా? పేద పిల్లల్ని టార్గెట్ చేయట్లేదు, గొప్పింటి పిల్లలు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని వాటికి ఎడిక్ట్ చేసేసి నాశనం చేసేద్దామని. యవన బిడ్డలారా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. క్యారెక్టర్ క్యారెక్టర్. యేసు క్రీస్తట చెప్పండి, నీతిమంతుడు, రక్షకుడు, దీనుడు, సాత్వికుడు. ఆయన పుట్టక మునిపే యేసు క్రీస్తు క్యారెక్టర్ నరేట్ చేయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మట్టల ఆదివారం ఒకవేళ మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రభు హెచ్చరిస్తున్నాడేమో. తమ్ముడు, బ్రదర్, సహోదరి, ఎఫెసీ పత్రికలో పౌలు అంటారు, మద్యపాన ఆసక్తులై ఉండద్దు. చెప్పండి, ఏ పత్రిక? చెప్పాలి, ఏ పత్రిక? ఆ సంఘాన్ని కట్టింది ఎవరు? అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధుడైన పౌలు. క్రీస్తు యేసుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పాడే ఆ పరిశుద్ధుడు చెప్తున్నాడు, సంఘమా మీలో కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు అయినారు, జాగ్రత్త. మద్యపాన ఆసక్తులై ఉండద్దు. పోకిరి చేష్టలు, అల్లరి చేష్టలు, సరసోక్తులు, బూతు మాటలు మానండి. ఎవరికి ఈ మాటలు? ఈ మట్లాదివారం ఏమో మన క్యారెక్టర్ని కరెక్ట్ చేసుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడేమో. కాదందామా? నీతిమంతుడును, రక్షకుడును, దీనుడును, సాత్వికుడును, వినయమనస్కుడును, గర్వానికి అహంకారానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా 8 గుర్రాలు లేకపోతే 12 గుర్రాలు కట్టిన రథం మీద రాకుండా గాడిదని చెప్తాను. ఆ విషయం కూడా. 1 సిటీ, 2 క్యాప్షన్, 3 క్యారెక్టర్, 4 కన్వీనియన్స్. ఏది సదుపాయమో దీన్ని అంటారు సంతుష్టి సహితమైన దైవ భక్తి. సంతుష్టి సహితమైన దైవ భక్తి, కన్వీనియన్స్. గాడిద నాకు అది కన్వీనియన్స్ చెప్పను. ఇప్పుడు మన పితరుల రోజుల గుర్రాలు ఇవ్వా? ఐగుప్తు గుర్రాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి కావా? గుర్రం ఎంతో, దాని భాగ్యం ఎంత కొనలేరా? ప్రభు కోసం ఇవ్వలేమా? ఎందుకు ఎక్కాడు గాడిదని, గాడిద పిల్లని? నాకు అక్కడ కన్వీనియన్స్. ఇది మనకు ఒక పాఠమే. సంతుష్టి సహితమైన దైవ భక్తి. లేని దానికోసం ఆరాటపడుతూ, మనది కాని దాన్ని చూసి మత్సరపడుతూ, ఎందుకబ్బా ఇవన్నీ? చిన్న పిల్లాడు నేను సూర్యోదయాన్ని చూడాలని తల కింద కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు, దొర్లాడుతున్నాడు. నాకు సూర్యోదయాన్ని చూపెట్టండి. అదేమో మధ్యరాత్రి. తల్లిదండ్రులు అంటారు, కొంచెం ఓపిక పట్టరా, ఒక్క 3-4 గంటలు ఓపిక పట్టు, సూర్యోదయం చూద్దాం. ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం. కనిపెడదాం, సహనంతో ఎదురు చూద్దాం. నాకు కావాలి, చూడాలి. తల్లిదండ్రులు ఉన్నారు, సరే. ఈలోగా అదిగో చక్కటి చందమామ, వెన్నెల, నక్షత్రాలు. వాట్ ఎ ప్లజెంట్. ప్రశాంతంగా చందమామ లేక నెలవంక నక్షత్రాలు ఉన్నాయి. అవి చూడరా. ఈలోగా అది ఉదయం కొంచెం వెయిట్, కాసేపటికి వాడికి నచ్చజెప్పి అవి చూపెడదాం అనుకున్నా అవి వాడికి కనిపించట్లే. నాకు కనబడట్లే. ఎందుకు?
కంటి నిండా కన్నీళ్ళ పొర ఉంది. ఈ కన్నీళ్ళ పొర ఉంటే ఎట్లా కనబడుతుంది? 2-3 గంటల తర్వాత చూడాలనుకున్నది చూడలేకపోగా ప్రస్తుతం ఉన్న ఈ ఆహ్లాదకరమైన నెలవంకని నక్షత్రాలు చూసే భాగ్య కారణం అనవసరమైన ఏడుపు, సంతుష్టి సహితమైన దైవ భక్తి, లేని దానికోసం వెంపర్లాడటం, మనది కాని దానికోసం ఆరాటపడడం, ఇంకొకళ్ళ దగ్గర ఉందని తెలిసి మత్సరపడటం. కన్వీనియన్స్. ఆ సంగతే చెప్తాను కొన్ని విషయాలు మీకు. గత సంవత్సరం మే 23 నా పుట్టినరోజు, 50 ఏళ్ళు గోల్డెన్ జూబిలీ. ఆ మరుసటి రోజున 24వ తారీఖు హైదరాబాద్లో ఎక్కడ డేట్ ఇచ్చాను. పగలు ఆ రోజు రాత్రి భీమవరం కూడా వెళ్ళాం. ఆ రోజు పగలు ఏదో పెళ్ళి ఒకటి ఉంటే పెళ్లి చేసి మధ్యాహ్నం 3:30 ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాను. నాకు అది కన్వీనియంట్. మరుసటి రోజు ఉదయాన్నే మే 25 మదిర, రమేష్ ప్రత్యేక ప్రార్థన పెడుతుంటాడు, మదిరికి వెళ్ళాలి. అక్కడ మన విశ్వాసులు చాలామంది ఉన్నారు. కార్ తీసుకెళ్ళండి, లేకపోతే ఫ్లైట్లో విజయవాడ వెళ్ళిపోతే రమేష్ అంటే వచ్చిందని నేను ఒకటే అన్నాను, నాకు ఏది కన్వీనియన్స్ అయితే. గత సంవత్సరం అండి ఏం చేశాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి 66 రూపాయలు అనుకుంటాను గోల్కొండలో టికెట్ కొనుక్కున్నా. ఆ ముందు రోజు రాత్రి 6,000 రూపాయలు పెట్టి ఫ్లైట్లో వెళ్ళిన మాట వాస్తవమే. నాకు అది అత్యవసరం. హైదరాబాద్లో మీటింగ్ పెట్టించుకున్న వాళ్ళు కానుకిస్తారు, ఇబ్బంది లేదు. మరుసటి రోజున ఫ్రీగా ఉన్నాను. నాకు అంత ఇప్పుడు వేరే వాళ్ళ కారులో వెళితే 15,000 రూపాయలు ఆయిల్కి వాటి, నాకెందుకు? మీకు ఖర్చు, నాకు ఎందుకు? 66 రూపాయలు గోల్కొండ ఎక్స్ప్రెస్లో టికెట్ కొని ఒక్కడనే మదిర వచ్చి చేరా. అందులో రైల్వే టీటీ మన విశ్వాసి 150 రూపాయలు తీసుకొని ఏసీ చైర్ కారు ఇచ్చాడు. మొత్తం కలిస్తే 216 రూపాయలు అయిపోలా. దానికి 20,000 రూపాయలు కారుకు. దేనికి? నాకు ఏది కన్వీనియన్స్ అయితే అది. అదే హైదరాబాద్ వెళ్ళాను. సాయంకాలం జగ్గైపేటలో మహాసభలో ఎల్బీ నగర్ సెంటర్కి వచ్చి ఒక ఎర్ర బస్సు కాదులేండి, అప్పట్లో మొన్న ఎర్ర బస్సులు లేవులేండి, ఒక ఇంద్ర ఎక్కా. సమరసింహారెడ్డి లేడు, ఇంద్ర వచ్చారా. ఏది కన్వీనియన్స్, ఏది సంతుష్టి సహితమైన భక్తి? నేను కింగ్ అంటే నాకు బలిసిన గుర్రాలే కావాలి, ఐగుప్తు గుర్రాలే కావాలన్నాడా? మన దైనందిన జీవితంలో కూడా నేర్చుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు చివరికి చెప్పినవన్నీ ఒకటి సిటీ, క్యాప్షన్, క్యారెక్టర్, కన్వీనియన్స్. ఇవన్నీ యేసు క్రీస్తు కోసం 100,000 సంవత్సరాల క్రితం ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలు అలాగే నెరవేర్చే అనుకూలమైనవే కాదు, నెగిటివ్ కూడాను. భక్తిహీనుల మధ్యలో సిలువ వేయబడతారని ఉంది, అంతేనా? యేసుక్రీస్తు ప్రక్కన ఉన్నాడు, ఇటువైపు ఉన్నాడు పరిశుద్ధుడు, ఇటువైపు ఉన్నాడు బహుపరిశుద్ధుడా? కాదు. దొంగలు, బందిపోటు దొంగలు 100% నెరవేరు. ఇప్పుడు మీకు చెప్తాను. యెషయా గ్రంథం 48వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వాక్యం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్కు, దేవుని వాగ్దానం ఎప్పటికీ అలాగే నిలిచి ఉండును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. గడ్డి పువ్వులు, గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, లోకంలో ఉన్న సమస్తం గతించిపోతాయి, భూమి ఆకాశాలు గతించిన నా దేవుని మాటలు గతించవు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. యేసు క్రీస్తు ఎడల దేవుని చిత్తము జరగకుండా
యేసుక్రీస్తు ఎడల దేవుని కార్యాలు జరగకుండా సాతానుగాడు ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చాడు. వాటన్నింటిని ఛేదించి యేసుక్రీస్తు పుట్టారు, పెరిగారు, చనిపోయారు, మరణపు ముళ్ళును విరిచి సజీవుడై లేచి ఏకరీతిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అంచేత మనం నీతిని విత్తామా, యథార్థతను విత్తామా, మేలుని విత్తామా, ఎదటి వాళ్ళ క్షేమాన్ని విత్తామా, అదే కోస్తాం. అలా కాకుండా గోధుమలను విత్తి జొన్నలు కొయ్యాలంటే ఎలాగా? కష్టం. అంచేత దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం పొందాలి అంటే ఆశీర్వాదాన్నే విత్తాలి. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి రెండో పాయింట్లోకి వెళ్ళిపోతాను నేను. ఆదికాండం 17 బుక్ ఆఫ్ జెనసిస్. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం. మీకు నవ్వులాటే. అదే చెప్తున్నాను మరలా, మీకు మీతో ఉన్న వాళ్ళకి నవ్వులాటే. నా దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏదియూ లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ పట్ల నేను కార్యాలు చేస్తానంటే నీకే నవ్వు. సరమ్మా, అవి నవ్వే. అబ్రహామా, అతను నవ్వే. అరే నీకు చేయబోయేది నీకేరా బాబు అంటే ఊరు కొడుతుండే. ఎట్లా చదువు. అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అని మనస్సులో అనుకునేను. 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 సంవత్సరాల శారమ్మ పిల్లలను కంటదా అని మనస్సులో అనుకునేను. ఓ ప్రక్కన సాగిలపడి నవ్వుతున్నాడు, అనుకుంటున్నాడు. అపహాస్యం, హేళన. నీ జీవితంలోనే చేయబోతున్నాను రా బాబు నేనంటే నమ్మరే. 18వ అధ్యాయం 12వ వాక్యం. అదే ఆదికాండం 18:12. శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. ఆమె నవ్వుకుంటుంది, వాళ్ళు నవ్వుకుంటున్నారు, వీళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎవరికైతే కార్యాలు చేస్తాను అంటున్నారో వాళ్ళే నవ్వుకుంటున్నారు. 14వ వాక్యంలో దేవుడు ఏమన్నారు తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలంలో నేను మీ వద్దకు వస్తాను. చప్పలు కొట్టు గట్టిగా, హల్లెలూయా. మీదటికి వచ్చే సంవత్సరం ఇదే కాలానికి మీ దగ్గరకు వస్తాను. నీ రాజు, నీ ఆశీర్వాదాన్ని కోరుకున్న నీ రాజు, నీ దీవెనను కోరుకున్న, నీకు మేలు చేయాలని ఆశపడిన నీ రాజు మీదటికి వచ్చే ఏడాది ఇదే కాలానికి నీ దగ్గరకు వస్తాడు. మీ కవిగిట పన్నంటి బిడ్డ ఉంటాడు. 21వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. మొదటి వాక్యం ఆదికాండం 21:1. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. మాట ఇచ్చాడు, మీదటికి వస్తానన్నాడు. ఏడాది తిరక్కు మునిపే మరలా తిరిగి వచ్చారు ఆయన. విశ్వసించండి, నీ రాజు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ హృదయ వాంఛ తీర్చాలని, నీ కోరిక సిద్ధింప చేయాలని, నీ మనోభీష్టం సఫలపరచాలని మానక నీ పెదవులలో వచ్చే ప్రార్థన ఆలకించి సాహస కార్యాలు జరిగించాలని నీ దగ్గరికే వచ్చాడు ఇవాళ యేసు నామములో. దిస్ ఈస్ ద డే. 24వ తారీఖు 24వ సంవత్సరం ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. వాగ్దాన సంపూర్ణుడు. 2 ఎవరా రాజు? రెండో పాయింట్, ఎవరా రాజు? నీ స్తుతి స్తోత్రములను
నీ స్తుతి స్తోత్రములను ఆస్వాదించే రాజు. హల్లెలూయా. నీ స్తుతి స్తోత్రములను ఆస్వాదించే రాజు. ద కింగ్ హూ అడ్మైర్స్ అవర్ ప్రైజెస్. మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసానా హోసానా అని హల్లెలూయా 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 అని చెప్పు, అని కేకలు వేయచ్చు. హల్లెలూయా. కేకలంటే ఒక్కోసారి మీ పక్కన వదిన ఏందో అనుకుంటారు. ఎందుకంటే మీరు వేసింది పిలుపు కాదది, పిలుపు కాదది. జడు చూసి దత్తం పక్కన వాళ్ళమే అని కేకలు. హోసానా. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 3 సువార్తల్లో 6 సార్లు హోసన్నా అనే మాటని మనం గుర్తుపడతాం. హోసన్నా అంటే హల్లెలూయా అనే మాటకి పర్యాయ పదం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. హోసన్నా అనే మాటకి హల్లెలూయా అనే మాట పర్యాయ పదం, హల్లెలూయా అనే మాటకి హోసన్నా పర్యాయ పదం అనుకుంటారు. కానే కాదు. హోసన్నా అంటే అర్థం షౌట్స్ ఆఫ్ రిజాయిస్. అది మామూలు మాట. హెబ్రీ భాషలో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. హెబ్రీ భాషలో 2 పదాల కలయిక హోసన్నా. మొదటి పదం యాషా. హెబ్రీ భాషలో మొదటి పదం యాషా, రెండవ పదం అన్నా. యాషా రెండవ పదం అన్నా. ఇవి 2 కలిస్తే జూయిష్ పీపుల్ హోసన్నా అనరు, యాషాన్నా యాషాన్నా అంటారు. అది ఇంగ్లీష్లో హోసానా, తెలుగులో హోసానా. దీని అర్థం ఏంటో తెలుసా? జయము అని ఉంది. ఇంకొక మాట, మూడు మాటల అనుభవమే హోసన్నా. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము. మిగతా 2 అర్థాలు చెప్తాను. 118వ కీర్తన 25వ వాక్యం, సామ్స్ 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. మొదటి మాట యాషా అంటే, యాషా అంటే ప్లీజ్ ప్లీజ్ డెలివర్డ్ మీ. యాషా అంటే దయచేసి నన్ను రక్షించండి అన్నా. రెండో మాట, దయచేసి నన్ను అభివృద్ధి వర్ధిల్ల చేయండి. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో ఐ బెసేస్ ది సెండ్ నౌ ప్రాస్పెరిటీ. అన్నా అంటే ఐ బెసీజ్, ఐ బెగ్ యూ, ఐ బెగ్ యూ. దయచేసి అనే మాటను ఒక్క మాటలో చెప్పాలంటే తల పైకెత్తండి. దయచేసి అందరు కూర్చోండి అంటే రిక్వెస్ట్గా చెప్పు, దయచేసి అందరు కూర్చోండి అంటే దాని అర్థం బెసేజ్ ఆర్ ఐ బెగ్ యూ, ఐ బెగ్ యూ. అభివృద్ధి అనే మాట చక్కగా రాసుకోండి.
నా కార్యాలన్నింటినీ వర్ధిల్ల చేయండి. చెప్పండి. యాషా అంటే డెలివర్డ్ మీ, దయచేసి నన్ను రక్షించండి. అన్నా అంటే ఐ బెసేజ్ లేక ఐ బెగ్ యూ, నా కార్యాలన్నింటినీ వర్ధిల్లింపు చేయండి. హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే రెండు అర్థాలు. ఒకటి, దయచేసి నన్ను రక్షించండి. రెండు, నేను అడుక్కుంటున్నానయ్యా, నేను ఐఎమ్ బెగ్గింగ్, ఐ బెసేజ్, బతిలాడుతున్నాను ప్రభువా, నా కార్యాలన్నింటినీ రక్షించండి, వర్ధిల్లింపు చేయండి. నన్ను రక్షించండి, నా కార్యాలన్నింటినీ అభివృద్ధి చేయండి. హోసన్నా చెప్పు. హోసన్నా అంటే అర్థం ఏంటి? దయచేసి నన్ను రక్షించండి, దయచేసి నా కార్యాలన్నింటినీ. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది. ఇప్పటి వరకు వృద్ధి లేదు, అభివృద్ధి లేదు, మహాభివృద్ధి లేదు ప్రభువా. ఈ మట్టల ఆదివారం మొదలుకొని నా కార్యాలన్నింటినీ వర్ధిల్ల చేయండి. హోసన్నా, హోసన్నా, హోసన్నా అని కేకలు వేస్తున్నారట. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రియులారా, రెండు మాటలు. స్తుతి ఆరాధన అనేది నిర్దేశించబడింది. వర్షిప్ ఈజ్ నాట్ ఏ యాక్షన్, అపాయింటెడ్. స్తుతి ఆరాధన అనేది ఏదో డ్రామా కాదు, డ్రామా కాదు, అపాయింటెడ్. స్తుతి ఆరాధన అనేది దేవుడు నిర్ణయించిన ఒక విధి, ఒక కట్టడ. తప్పనిసరిగా స్తుతి ఆరాధన చేయాలి. చదువుదాం. మత్తయి సువార్త 21, మత్తయి సువార్త 21:15, 16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, in English, and when the chief priests and scribes saw the wonderful things, తెలుగు బైబిల్లో వింత కార్యాలు, in English ఆయన చేస్తూ ఉన్న ఆశ్చర్య, ఓ ప్రక్కన చూస్తున్నారే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దావీదు కుమారునికి హోసన్నా అని దేవుని మందిరములో కేకలు వేస్తూ ఉన్న చిన్న పిల్లల్ని చూసి కోప్పడి మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. ఏమంటున్నారు? వీరు చెప్పుచున్నది వినుచున్నావా. మరలా చెప్పండి. వీరు చెప్తున్నది వినుచున్నావా. యేసు ప్రభు అంటారు, నేను వింటున్నా, నా చెవులు బాగానే ఉన్నాయి. మరి మీ కళ్ళు ఏమైనాయి? మీ కళ్ళు ఏమైనాయి? మా కళ్ళకే మానే ఉన్నాయిగా. మరి చదవలేదా మీరు ఎప్పుడు? ఏమని బాలుర యొక్కయు, మాట్లాడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మీద ఆయన, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని చదవలేదా? నాకు వినబడదా నన్ను అడుగుతారేట్రా? నేనే చెవిటోడినా? మీరు గుడ్డోళ్ళు అయ్యి లేఖనాలు తెలిసావుక మీకు. పైగా వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము అబ్రహాము సంతతి. చదువుదాం ఇంకో మాట కూడా. రెండోది ఒకవేళ గనక మీరు స్తుతించకపోతే ఆల్టర్నేటివ్ ఉంది నాకు. ఒకటి, అపాయింటెడ్, స్తుతి ఆరాధన అనేది నిర్ణయించబడింది. రెండు, ఆల్టర్నేటివ్. ఒకవేళ మీరు స్తుతించకపోతే నాకు ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి ఆల్టర్నేటివ్? ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. చదువు లూకాసు సువార్త 19:40. లూకాసు సువార్త 19:40 ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. కేకలు ప్రియులారా, అల్లరితో కూడిన ఆటపాటలు కేకలు ఏమిటో గుర్తించలేమా? ఆత్మపూర్ణులై స్తుతించడం, కేకలు వేయడం గుర్తించలేమా? గుర్తించాలి. దేవుని బిడ్డలు దేవుని ఆత్మ
ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళై వేసేది యెషయా గ్రంథంలో ఉంటుంది. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు హృదయ ఆనందము చేత దేవుని బిడలు దేవుని మందిరంలో హృదయ ఆనందం చేత కేకలేస్తారు. ఇది అల్లరితో కూడిన ఆటపాటలు కాదే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళు చూసి అంటారు, ఈ కేకలు నీకు వినబడట్లేదా? ఈ కేకలు నీకు వినబడట్లేదా? యేసు ప్రభు అంటారు, ఏండి వాళ్ళు ఏమని కేకలేస్తున్నారు? ఏమి చూసి కేకలేస్తున్నారు చెప్పండి? ఆయన చేసిన వింత కార్యములను, ఆశ్చర్య కార్యములను చూచి. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తుతి ఆరాధన అంటే ఏమనుకున్నారు? ప్రభు మీ దైనందిన జీవితాల్లో చేసిన కార్యాలను తలంచి ఆయన దేవుని మందిరంలో దేవుని బిడ్డల పట్ల చేస్తున్న ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, భీకర కార్యాలు, సాహస కార్యాలు, వింత కార్యాలు విని, సాక్ష్యాలుగా విని కేకలు వేసి ప్రభువును స్తుతించాలి. మీరు కేకలేదనుకోండి, ఆ గోరంట్లో ఉన్న కొండ కేకలేస్తుంది. దేవుడు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మ స్తుతించు, ప్రభువును స్తుతించు. స్తుతించవా బాబు? ప్రభువును స్తుతించమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏ లోకంలో ఉన్నారు? ప్రభువును స్తుతించండి ఒకసారి. ఆ బాల్కనీలో ఉన్న వాళ్ళు స్తుతించండి. రెండో ఆకాశంలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి ప్రభువును స్తుతించండి ఒకసారి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాతాళ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒకటి ప్రభువును స్తుతించాలి. ఆయన మన జీవితాల్లో చేస్తూ ఉన్న కార్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. వీళ్ళకి ఎంతసేపు మేము అబ్రహాము సంతతిని బేరాలు పలకడం తప్ప నోట్లో స్తుతి పలకదు వీళ్ళకి. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని కాయలుగా కోసుకోవడం తప్ప వీళ్ళ నోట దైవనామ స్తుతి స్మరణ ఉండదు. అందుకే యేసు ప్రభు అంటాడు, అబ్రహాము కాకపోతే ఈ రాళ్ల వలన పిల్లలను కలుగు చేయగలను. సర్వశక్తి కలిగిన దేవుడు ముఖ్యం. ఇక్కడ మన ఆరాధ్య దైవం ముఖ్యం. నీతి కలిగిన రాజు ముఖ్యం. వాగ్దాన సంపూర్ణుడైన ప్రభువును స్తుతించడం ముఖ్యం. నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ముఖ్యం. సంఘంలో ప్రభు చేస్తున్న ఘనకార్యాలు ముఖ్యం. వాటిని బట్టి సంఘంలో ఉంటారు. ఆ దేవాలయంలోనే పై వాక్యానికి వెళ్తే మత్తయి సువార్త 21, మత్తయి సువార్త 21 12వ వాక్యం. యేసు 12:13లో ఆ దేవాలయంలోనే ఆ సొలొమోను మందిరంలోనే క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నవాళ్ళు, రోకలు మార్చేవాళ్ళు, గొవ్వలు అమ్ముతూ ఉన్నవాళ్ళు, దేవుని మందిరాన్ని, ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అదిగో ఈ వీళ్ళు ఉన్నారు. అలాగే దివారాత్రులు అందరు 2 చేతులు పైకెత్తి హోసన్నా హోసన్నా జయమే, హోసన్నా జయం, ఓ హో హో హో, హల్లెలూయా. అదే జీవము గల దేవుని మందిరంలో దివారాత్రులు మానక హోసన్న జయ గీతాలు పాడి కేకలు వేసి ఆర్భటించే దేవుని బిడ్డలు ఉన్నారు. అదే దేవుని మందిరంలో వ్యాపార దృక్పథంతో, వ్యాపార దర్పణంతో
లావాదేవీలు జరిపించేవాళ్ళు, ఇంకా దేవునికి హేయమైన నీచమైన పనులు చేసేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇదొక పాఠం. ఇదిగో మీ దేహము దేవుని ఆలయం అని మీరు గడిచిన ఆదివారం నేను పగలు 2 పాయింట్లు చెప్పాను, సాయంకాలం 1 పాయింట్ చెప్పాను. మీ దేహం దేవుని ఆలయం అని మీరు ఎరగరా. సొలొమోను కట్టిన మందిరంలోకి మహిమ దిగింది, ఈ మందిరంలోకి మహిమ దిగాలి. అయితే మునుపటి మందిరము కంటే కడపటి మందిరము యొక్క మహిమ నింపుతాను. ఇదిగో ఈ మందిరమైనా మునుపటి మహిమ కంటే అధికమైన మహిమతో అని గత ఆదివారం చెప్పాను నేను. చాలామంది పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు చాలా, దేవుని సన్నిధిలో కూడా చాలామంది పెదవులతో ఆరాధిస్తున్నారు. కేకలేమంటే కేకలేస్తున్నారు, ఉత్తుత్తి కేకలు. ఆరాధన అనేది ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా నీవు అనుభవించిన అనుభవాలనే స్తుతి ఆరాధనగా పలికినప్పుడే. నేను మొన్న కూడా చెప్పాను పోయిన ఆదివారం. ఇప్పుడు మేమంటారా, దేవునిచ్చిన మహాకృప, ఆ దైవజన లేసన గారి దీవెన మా మీద ఉండబట్టి ఆయన లేని లోటు సాధ్యమైనంత వరకు తీర్చాలన్న తాపత్రయంతో రాత్రి మగళ్ళు ప్రయాసపడి ఆ క్వాలిటీని కాపాడుకుంటూ రావడానికే శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మనకంటే రాగాలు, మెలికలు, సంగీతపరంగా పాడగలిగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కానీ ప్రజల్లో అవి నిలవలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాటకి ₹1,00,000 తీసుకుని పాడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అవి నిలవట్లేదు. కారణం వాళ్ళు పెదవులతో పాడతారు. మనమైతే ఇప్పుడు యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. ఇది ఓ తాగుబోతాడో, తిరిగిపోతాడో, వ్యభిచారో, జోదగాడో, మూర్ఖుడో, సినిమాల చుట్టూ తిరిగే వాక్యం. యేసు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి వాళ్ళు పాడితే ప్రభు ఎంత ఇష్టంగా వింటాడు. అదే పాట ₹3,00,000 ఇచ్చి సంగీత విద్వాంసుల దగ్గర పాడించిన ప్రభు పెద్దగా ఇష్టపడరు. అది ప్రజల్లోకి కూడా వెళ్ళదు, ఎందుకంటే పాడిన అతనికి రక్షణ లేదు కదా. పెదవులతో పాడుతున్నాడు. హృదయంలో రక్షణానందం ఉంది ఆ వ్యక్తికి లేదు. అంచేత పెదవులు వేరు, హృదయం వేరు. ఈ రెండు యునైట్ అవ్వాలి. యునైట్ అయినప్పుడే దేవుని మహిమ దిగుతుంది. ఇక్కడ చాలామంది అక్కడే అందరూ ఆ దేవాలయంలోనే ఉన్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసిన దొంగలు అక్కడే ఉన్నారు. కానీ చంటి పిల్లలు, ఆయన ద్వారా మేలులు పొందినోళ్ళు, ఆ కార్యాలు కండ్లారా చూసినోళ్ళు ఎంత వారిస్తున్నా, ఎంత నివారిస్తున్నా వాళ్ళు మాత్రం హల్లెలూయా యెహోవా, హల్లెలూయా, స్తోత్రం చెప్పు గట్టిగా. 2 మాటలు చెప్తా. లూకాసు సువార్త 19:37. లూకాసు సువార్త 19:37. ఒలీవ కొండ నుండి దిగు చోటికి. 1 పర్సనల్ ఎక్స్పీరియన్స్. లూకాసు సువార్త 19:37. ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగా. పర్సనల్ ఎక్స్పీరియన్స్. 2 37వ వాక్యం విత్ ప్యాషన్. చదవండి 37. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు. మహాశబ్దంతో అనే మాట.
38 అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం మహాశబ్దముతో విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, విత్ ప్యాషన్. స్తుతి ఆరాధన అనేది ఇష్టపూర్వకంగా చేయాలి, ఆసక్తిగా చేయాలి. ఎప్పుడెప్పుడు స్తుతి ఆరాధనకి మనల్ని లేపుతారా అని ఆసక్తిగా ఉండాలి. దయచేసి అందరూ లేచి నిలవబడండి, స్తుతి ఆరాధన చేద్దాం అంటావా? ఒక పల్లవి చరణం అయిపోయి వాడి బిట్ అయిపోయి రెండో చరణంకి వచ్చేసరికి ఆర్చుకొని తెరుచుకొని లేస్తారు. సర్దుకునే చరణకి 2 చరణాలు అయిపోతాయి. ఇది ఆసక్తి, ఏది ప్యాషన్ ఉండాలి. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మేము ఇక్కడ మైకులు పట్టుకుని దయచేసి అందరు నోళ్ళు తెరవాలి, ఇంకా తెరవాలి. అదే సేవకులు పాట ప్రారంభించిన వెంట ప్యాషన్, మీ అంతటి మీరే ఇంకొంచెం బిగ్గరగా, ఇంకో పాయింట్ పెంచు, ఉన్న కాడికి పెంచు. ఎందుకు ఈ డైలాగులు? ఒక్కసారిగా మీరు అందరూ స్పందించేస్తే అద్భుతంగా వెళ్ళిపోతుంటుంది కదా స్తుతి ఆరాధన. ఇద్దరే పౌలు శీల, ఇద్దరే. వాళ్ళకి ఇట్లాంటి ఏసీ పెట్టి, డిజిటల్ సౌండ్ సిస్టమ్ పెట్టి, డీజే పెట్టి, మైక్ పెట్టి, ఆర్కెస్ట్రా పెట్టి డుక్కుని కొట్టారా? చేతులకి బొండకొయ్యలు, కాళ్ళకి బొండకొయ్యలు. ఆ వేళ సాయంకాలం సంత వీధుల్లో చెత్త కొట్టేస్తే రక్తపు ముద్దగా తీసుకొచ్చి జైల్లో పడేస్తున్నారు. అర్ధరాత్రి వాళ్ళిద్దరే చక్కగా ప్రభువుని స్తుతిస్తుంటే ఖైదీలందరూ ఆలకిస్తున్నారు. గమ్మత్తు చెప్పనా? వాళ్ళు ఏమన్నా పాటలు పాడారా ఖైదీలు? వాళ్ళకి పాటలు వచ్చా? రావు. చప్పట్లు కొట్టడం వచ్చా? తాళం ఉండదు, పాలం ఉండదు. వాళ్ళు కొట్టకపోవడమే మంచిది. వింటున్నారు. బైబిల్ ఏమి రాస్తుంది? అందరి బంధకాలు ఊడిపోయాయి. నేను అదే చెప్తున్నా. భార్య, భర్త, 2 పిల్లల వేకువని లేచి మీరు పాట పాడండి, పక్కింటోళ్ళు వింటుంటారు. ఒక్కోసారి దొమ్మిగా మీ ఇంటి మీదకి వస్తారు, పట్టించుకోమాకండి. వింటుంటారు. ఆ పాట వింటుంటారు కదా, వాళ్ళ కట్లు తెగిపోతాయి. 120 మంది మేడగదిలో, 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే దిగిరమ్ము నరే నారే నరే అని పాడుతున్నారు. క్రొత్త ఆశలతో. ఐపీసీ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇప్పుడే లేచెదను ప్రభు కొరకై. ఆత్మ ఇప్పుడే దిగిరావాలి. ఆత్మ పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు నాలో. 120 మంది ఆ పాట విని, ఆ జరుగుతున్న కార్యాలు చూసి 1000 మంది పోగైతే ఒకే దెబ్బకి 3000 మంది రక్షించబడ్డారు. ఆ రోజు మనకు తెలీదు. గుడారాల పండగల్లో మనం చేసిన స్తుతి ఆరాధనలు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ చూశారు. వాళ్ళందరూ విన్నారు, వాళ్ళు కూడా ఏకీభవించారు. అందరి జీవితాల్లో ప్రభు కార్యాలు ప్రారంభించాడు. ఎప్పుడో స్తోత్రం చెప్పు గట్టిగా. మూడో మాట చెప్పు ముగిస్తూ. ఇదిగో నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు.
మూడో మాట, ద కింగ్ యాక్సెప్ట్ అవర్ పూర్నెస్. నీ రాజు ఎవరో తెలుసా? నీ దీనత్వాన్ని, నీ పేదరికాన్ని అంగీకరించినోడు. ఆయన పేదోడువా, డ్రామాకు నా దగ్గరికి, నేను గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తా, అగ్ర కులస్తుల దగ్గరికి వెళ్తా. బల్లేగా అదేదో ఘట సర్పం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తారేటే. ఏటి మీరు బలశాలు ఎవరు లేరా? సరే, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3, నీవు పేదోడివే, నువ్వు పేదరాలువే, లోకములో నుంచి త్రోసివేయబడి ఎన్నిక లేని వాడవే, తృణీకరించబడిన వ్యక్తివే, అభాగ్యుడివే. కానీ నా ప్రభు నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుకున్నవాడు గనక హీ యాక్సెప్ట్స్ యువర్ పూర్నెస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. తలల పైకెత్తండి, నా మాటలు ఆలకించండి. ఒకానొక సందర్భంలో హిట్లర్, నెపోలియన్ బోనపార్ట్, ఫ్రాన్స్ నియంత నెపోలియన్ బోనపార్ట్, హిట్లర్ జర్మన్ నియంత, ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు ఆ తర్వాత వాళ్ళ అనునాంగులుగా ఉన్న వ్యక్తి బయటపెట్టాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ, మనం మన రాజ్యాలను పేద ప్రజల్ని, దీనులను, నిరుపేదలను, దిగువ మధ్య తరగతి, అభాగ్యులు, అంటరాని వాళ్ళు, వీళ్ళందరిని ఊచ కోతలు కోసి వాళ్ళ రక్తపు టేరుల మీద మన సామ్రాజ్యపు పునాదులు నిర్మించుకున్నాం. అగ్రా అనే మనం మాత్రమే, నాజీ అనే నా జాతి మాత్రమే ఉండాలి, నా జాతి మనుషులే గొప్పోళ్ళుగా ఉండాలి, మిగతా వాళ్ళందరినీ ఊచకోత కోసి పేదోళ్ళని బ్రతకనివ్వకుండా, నిరుపేదలను బ్రతకనివ్వక, పేదోళ్ళకి ఏమి జరగనివ్వకుండా అందరిని తొక్కేసి అనగదొక్కి అవసరమైతే ఊచ కోత కోసి వాళ్ళ రక్తపు టేరుల మీద మన రాజ్యాలు స్థాపించుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎలా? ఉన్నతుల దగ్గరకు వెళ్ళలేదు నా ప్రభు, పేదలని, నిరుపేదలను వెతుక్కుంటూ వచ్చాడు. ఏ రాజైతే, ఏ నాయకుడైతే పేద ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తాడో సదాకాలం వాడి సింహాసనం నిలిచి ఉండడు కాక. పేదవాళ్ళ గొంతు నొక్కినా, పేదవాళ్ళకి న్యాయం లేకపోయినా, పేదవాళ్ళది దోచుకున్న వాడు, వాడి సంతతి, వాడి రాజ్యం నిలబడదు. ప్రపంచ చరిత్రలు చూడండి, కనుమరుగైపోయారు, కుక్క సావు చచ్చారు అట్లాంటి వాళ్ళు. అందుకే నా ప్రభు కూడా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. పాట ఒకటి ఉంది కదా, ఏ దేవుడైనా నాలాగా పుడితే తెలిసేది ఈ బాధ, ఏ దేవుడైనా నాలాగా పుడితే తెలిసేది ఈ బాధ. నడివీధిలో ఉన్న రాళ్ళను తీసుకొచ్చి గుళ్ళో పెట్టి దేవుణ్ణి చేశారు. నన్ను కన్నవాళ్ళు నన్ను నడివీధిని వేసి నగుబాట్లు చేశారు. ఏ దేవుడైనా నాలాగా పుడితే తెలిసేది బాధ. నా ప్రభు పుట్టాడు. నీవు నిరుపేదవని తెలిసి, నిరుపేద జీవితంలో నీవు ఎంత మదన పడుతూ, మత్సర పడుతూ, క్షోభను అనుభవిస్తూ జీవిస్తున్నావో తాను కూడా ఎరిగిన వాడై మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మరణముగ పర్యంతం వరకు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా
దాసునిగా పుట్టాడు. అందుకే ప్రపంచం అనుకుంది యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల పాకలో కుడితి తొట్లో పడుకోబెట్టబడ్డాడు. కుడితి తొట్లో మురికి పేలికలతో, పొత్తిగుడ్డలు కాదవి, మురికి పేలికలతో చుట్టబడ్డాడు. అంటే ఒక చంటి బిడ్డని, పుట్టిన బిడ్డను చుట్టడానికి ఒక్క గజం గుడ్డగాడు లేదా వాళ్ళ ఇంట్లో. మురికి పేలికలతో చుట్టబడ్డాడు నా ప్రభు. కానీ రాజని అంతఃపురంలో కూర్చోలేదు. నీకోసం దిగొచ్చాడు ఆయన. గాడిదని గుర్రం ఎక్కి వస్తూ నువ్వు ఎక్కడ భయపడతావు అని. వాస్తవంగా గాడిదని ఎందుకు ఎక్కువ వచ్చాడు తెలుసా? 2 పాయింట్స్ ఇక్కడ. గుర్రం అంటే పెళ్ళప్పుడు వాడతారు, గుర్రం అంటే యుద్ధానికి వాడతారు. గాడిద ప్రవచించడానికి వచ్చేటప్పుడు గాడిదని ఎక్కుతారు. ఒక సేవకుడు గాడిద మీద వస్తూ ఉన్నాడంటే ఊళ్ళో వాళ్ళందరికీ ముచ్చెమటలు పట్టేది. అందుకే ఎలా వస్తున్నాడు ప్రవక్త, గాడిద అంతే బట్టలు చించుకునేవాళ్ళు. ప్రవక్త నడిచొచ్చినా ఇబ్బంది లేదు, కానీ గాడిద మీద వస్తున్నాడు అంటే హెచ్చరిక. రెండోది పట్టాభిషేకం. మోస్ట్ ప్రాబబ్లీ సాధ్యమైనంత వరకు గాడిద మీద వస్తున్నాడు అంటే అయిపోయింది చరిత్ర. ఆవేళ యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి గాడిద మీద నుంచి వస్తూ ఉంటే వస్తూ ఒక చోట ఆగి యెరూషలేమును చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా, పలుమార్లు నా రెక్కలు చాపాను. తోరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారు, పలుమార్లు నా దేవుని వాక్యం నిన్ను ఆదరించాలని హక్కున చేర్చుకోవాలి, రెక్కల చాటున నిన్ను దాచాలని పదే 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 పిలుస్తూ ఉంది. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని దాచినట్లుగా దాచాలనుకుంది. పదే పదే తప్పించుకొని వెళ్ళిపోతున్నావు, పదే పదే చేజారి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, రాబందులు కాచు కూర్చున్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హెచ్చరించడానికే గాడిద మీద దించాడు ఆయన. కొన్ని విషయాలు చెప్తాను నేను ఇక్కడ. మత్తయి సువార్త 21:7-8. మత్తయి సువార్త 21:7-8. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. 2 మాటలు చెప్పనా. యేసుక్రీస్తు గాడిదను గాడిద పిల్లనే తీసుకురమ్మన్నాడు. నా ప్రభు మిమ్మల్ని బట్టలు అడిగాడా? ఏమ్మా, నిన్ను బట్టలు అడిగాడా? మనులు అడిగాడా? మాన్యాలు అడిగాడా? నా ప్రభు నిన్ను. నీవు తీసుకొచ్చే కానుక ముఖ్యం కాదు, నీవే నాకు ముఖ్యం, నీ హృదయమే నాకు ముఖ్యం. 2 పాయింట్స్. 1, అన్యూజ్డ్ కోల్ట్, ఎప్పుడు ఎవరు ఎక్కని గాడిద. అన్యూజ్డ్ కోల్ట్. 2, యూజ్డ్ క్లాత్స్. యూజ్డ్ క్లాత్స్. మొదటిది అన్యూజ్డ్, ఎవరు ఎప్పుడు ఎక్కని వాడని ఒక గాడిద పిల్ల. 2, ఆల్మోస్ట్ మనం వాడి కంపు కొడుతున్న బట్టలు తీసుకొచ్చి యూజ్డ్ క్లాత్స్. 2 మాటలు మీకు తెలియపరుస్తాను. వాస్తవంగా ఎవరినైనా బాగా కోపంతో తిట్టాలంటే గాడితున్నట్టున్నాం అంటాం. తిట్టేటప్పుడు కుక్కలాగా. అలాగనే కుక్కలన్నీ ఒకటేనా? విలువైన కుక్కలు లేవా? పోలీస్ కుక్కలు ఉన్నాయి, చాలా విలువైనవి. గాడిదలు ఉన్నాయి, అలాగని గాడిదలన్నీ ఒక ఎత్తు కాదు. రాజుంట్లో గాడిదలు ఉన్నాయి. సొలొమోనుని ఒక గాడిద మీద ఎక్కించి
సొలొమోనుని ఒక గాడిద మీద ఎక్కించి అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక. సొలొమోను ఎక్కింది గాడిదే, రాయల్ డాంకీ. అది రాయల్ డాంకీ. యేసుక్రీస్తు ఎక్కింది రాయల్ డాంకీ కాదు, పల్లెటూరులో ఉన్న డాంకీ. అంటే విజ్ఞత లేని, జ్ఞానం లేని, ఎన్నిక లేని పేదగాడిద, రాత్రి మగళ్ళ కాయ కష్టం చేసుకునే గాడిద. నువ్వు నేనే, మనమే. మహానుభావుడు ఎవరు? యేసన్న గారు. హోసన్నా మినిస్ట్రీస్కి హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం అని పేరు పెట్టారు. అప్పట్లో ఆయన సేవ ప్రారంభించినప్పుడు విశ్వాస గృహము ఫెయిత్ హోమ్ అని ఉండేది. ఆ తర్వాత విశ్వాస ప్రార్థనా మందిరము, ఆ తర్వాత హోసన్నా ప్రార్థనా మందిరము, ఆ తర్వాత హోసన్నా మందిర్. రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ 50 గుడారాల పండుగల నుంచి హోసన్నా మందిర్. మందిర్ అంటే హిందీ మాట. హిందీ మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? నార్త్ ఇండియా భాష మనకెందుకు? వాళ్ళు ఏమన్నా మనల్ని ఘనంగా చూస్తున్నారా? నార్త్ ఇండియా వాళ్ళు, ఉత్తర భారతదేశస్తులు. అందుకే హిందీ హటావో, తెలుగు బచావో. అందుకనే 50 గుడారాల పండుగల నుంచి హోసన్నా మందిరము, హోసన్నా మందిరము, ఇట్లాంటివన్నీ తీసుకుంటుద్దాం రాబోయే రోజుల్లో. రైట్? ఇక్కడ గమనించండి, విశ్వాస గృహం ఇట్లా పేరు మార్చింది. ఆ తర్వాత సిల్వర్ జూబిలీ పుస్తకంలో కూడా రాశారనుకుంటాను. యేసన్న గారు సంచి పట్టుకుని వెళుతుంటే ప్రక్కనే ఒక గాడిద ఉంటుంది, వెనక యేసు ప్రభు ఉంటాడు. ఎందుకంటే బైబిల్లో హోసన్నా అనే మాట ఎప్పుడు వచ్చిందంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడూ యేసు ప్రభుతో ఉన్నవాళ్లే కానీ, జనసమూహాలే కానీ హోసన్నా అనే మాట వాళ్ళ. ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కాడో అప్పుడు హోసన్నా అనే మాట వచ్చింది. యేసన్న గారు అంటారు, నేను ఒక గాడిదని, నా ప్రభువుని మోస్తున్నాను గనక ప్రపంచమంతా హోసన్నా 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 జయధ్వనులు వినిపించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నా ప్రభువుని మోస్తూ ఉన్నాను గనక. గాడిద గాడిదగా ఉంటే దాని కింద ఎవడన్నా బట్టలు పరుస్తాడా? గాడిద గాడిదగా ఉంటే దాని కాళ్ళకి మట్టి ఎత్తకుండా ఖర్జూరం మట్టలు ఎవరైనా పరుస్తారా? లేదు. ఆ గాడిద మీద యేసుక్రీస్తు ఉన్నారు కనుకనే ఆ గాడిదకు విలువ. ఇవాళ నేను యేసన్న గారు చెప్తూ ఉండేవారు, నేను భయంకరమైన రోగిష్ఠుణ్ణి, చిన్న వయసులోనే భయంకరమైన అపవిత్రాత్మల చేత పీడించబడ్డావాడిని, వయసుకు మించిన పాపపు ఆలోచనల చేత సాతాను చేతిలోకి వెళ్ళిపోయినోడిని. నా ప్రభువు నన్ను విడిపించాడు. నా ప్రభువుని నా భుజాల మీద ఎత్తుకున్నాను కనుకనే ఇదిగో ఇవాళ చదువున్నోళ్ళైనా చదువు లేనోళ్ళైనా, ఒక గవర్నర్లైనా, కలెక్టర్లైనా, పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా యేసన్న గారిని గౌరవిస్తూ కనపరుస్తుంటే ఈ గాడిదకి ఎక్కడి నుంచి వచ్చింది విలువ అంటే నా మీద నా యేసయ్య ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే హోసన్నా మినిస్ట్రీస్ అనే నామకరణం చేశారు. యేసుక్రీస్తుని ఎవరైతే భుజాల మీద మోస్తారో వాళ్ళందరినీ సమాజం గౌరవిస్తుంది. వాళ్ళందరూ ఒక గాడిదలాగా. నిన్ను కోరుకున్నాడు ఆయన. ఏమండి, నేను పల్లెటూరు, నేను రాయల్ డాంకీని కాదండి, సొలొమోన్ని ఊరేగించిన, పట్టాభిషేకమైనప్పుడు ఊరేగించిన గాడిదని కాదండి. పల్లెటూరులో చాకలోడు భుజాలు, నువ్వే కావాలా. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్నిక లేని, అర్హత లేని మనల్ని మన ప్రభు కోరుకున్నాడు.
క్రొత్త ఎడ్లని ఎడ్ల బండిని వాడి, దావీదు కొత్త ఎడ్లని ఎడ్ల బండిని వాడి ఎంత ఘోరాన్ని మూటగట్టుకున్నాడో మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు కూడా ఎప్పుడు ఎవరు ఎక్కని వాడని అన్యూజ్డ్ కోల్ట్ గాడిదని ఎక్కాడు. కానీ ఆ గాడిద సిటీలో ఉన్న గాడిద అయితే నాటకాలు ఆడేదే, కానీ పల్లెటూరులో గాడిద కదా. మాటిను చెప్పనా, సిటీలో చదువుకునే ఒక కుర్రాడు పండక్కి ఊరెళ్ళాడు. పొలంలో ధాన్యాన్ని కుప్పలేసి కుప్ప నూర్చే సమయం వాళ్ళ తాత పొలానికి వెళుతుంటే, తాతయ్య నేను కూడా వస్తానంటే, వద్దులేరా నువ్వు వచ్చేకట్లో దేనికి రాత్రుల్లో అంటే, లేదు తాతయ్య నేను కూడా వస్తానన్నాడు. వెళ్ళాడు. అప్పట్లో కుప్ప నూర్చేటప్పుడు ఇప్పుడైతే ఫ్యాన్లు మెషిన్స్ వచ్చేసాయి. అప్పట్లో గానుగులాగా ఒకటి ఉంటుంది, ధాన్యాన్ని ఆ చుట్టూ వేసేసి ఆ గానుకి 2 ఎడ్లని కట్టేస్తే ఆ ఎడ్లు తిరుగుతానే. తెల్లవారేంత వరకు, కామందొచ్చి విడదీసేంత వరకు తిరుగుతూనే ఉంటాయి. వాటికి మెడకి గంట ఉంటుంది. వాళ్ళ తాత వాటిని అక్కడ వదిలిపెట్టి కట్టేసి వదిలేసి వీళ్ళు దూరంగా వెళ్ళి పడుకున్నాడు. మనోడు వచ్చి అన్నాడు, తాత ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదురా, అవి అట్లా తెల్లవారేసరికి మొత్తం ధాన్యాన్ని అంతా దొల్లగొడతాయి అన్నాడు. తాతయ్య నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్రపోయిన సంగతి తెలిసి ఇవి కూడా నిద్రపోతాయేమోగా. నిద్రపోవరా? అవును, ఖాళీగా ఒక చోట అట్లా నిలబడుకోవచ్చుగా, అందుకే కదరా వాటి మెడలో గంట కట్టిందన్న అన్నాడు తాత. వీడన్నిటికీ లా పాయింట్లు మాట్లాడుతున్నాడు. మీరు నిద్రపోయాక ఇవి నిద్రపోతాయి కదా అన్నాడు. నిద్రపోవరాయి, మంచివి, చెప్పిన మాట వింటాయి. అవును తాత, నువ్వు నిద్రపోయిన తర్వాత ఇది ఒక చోట కూర్చొని ఊరికే నిన్ను నమ్మించడానికి అంటే గంటలాడిస్తుంటాయేమంటే, నీ అంత తెలివితే అట్లాంటికి లేదు లేరా అన్నాడు. నువ్వు సిటీలో పుట్టాడు రా, ఈ నకరాలు నాటకాలన్నీ నీకుంటాయిరా. రేయ్, వీడు చదువుకుంటున్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చి వంటగదిలో, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను మమ్మీ. నిజమే, వాడు నిజంగా స్కూల్ పుస్తకం చదువుతున్నాడు, సినిమా పుస్తకం చదువుతున్నాడా? ఈ నకరాలన్నీ మీకే ఉంటాయి. పల్లెటూరులో ఎద్దులకు ఉండవుగా. అందుకే యేసు ప్రభు రాయల్ డాంకీని తెచ్చుకోవాలా, పల్లెటూరులో డాంకీని పట్టండి అన్నాడు. చెప్పిన మాట ఉంటుంది. అది నాటకాలు వద్దు. రెండు చెప్తా. మనం ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు మన స్థితికి తగ్గట్టుగా కొంటాం. ఒకవేళ ప్రస్తుతం సమాజం ఎట్లా తయారైందంటే, నీ స్థితి కొంచెమేనైనా నీ స్థితికి 100 రెట్లు పెంచి నిన్ను ఉన్నతంగా చేయగలిగిందే ప్రస్తుత సమాజం. హల్లెలూయా చెప్పరే? చెప్పక తప్పదు. అన్న నీ జీతం ఎంత అన్నా? నా జీతం 25,000 పాస్టర్ గారు. ఈ మధ్య ఒక ఇల్లు కొన్నా ఉంటుంది. ఇక్కడ ఎంత? 1 కోటి రూపాయలు అన్నా. 25,000 రూపాయలు జీతగాడి 1 కోటి రూపాయలు పెట్టి ఎట్లా కొన్నావా అంటే, బ్యాంక్ వాడు ఇచ్చాడన్నా. ఈ బ్యాంక్ వాళ్ళు ఒకరు, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటో నాకు అర్థమై సావదు. దొంగలకంతా 1,000 కోట్లు ఇచ్చి పేదోళ్ళ నోట్లు మట్టి కొడుతుంటారు. మనం వెళ్ళి 10,000 అడిగితే దానికి 6 జతలు చెప్పులు అరిగిపోతాయి. బొక్క 6,000 రూపాయలు. వాడు ఇచ్చే 10,000కి 6,000 రూపాయలు మనకెవరో దొంగలకి ఇస్తారు. కానీ 25,000 రూపాయల జీతం అవుతుంది. 25 లక్షల రూపాయల అపార్ట్మెంట్లో ఫ్లాటే ఎక్కువ, కానీ 1 కోటి రూపాయలు కొన్నాడు. కారణం ఈ
మాట్లాడదే మందా. అది ఏం చదువుతున్నావు అక్క? నేనా పాస్టర్ గారు, ఇంటర్మీడియట్. బండి ఎంత? 1,50,000. 1,50,000 నీ వద్దులే ఎందుకు. ఎట్లా? ఈఎంఐ. ఒక్కోసారి వెళ్తాం, సార్ ఈ కారు ఎంత సార్? 7 లక్షలు. ఈ కారు ఎంత సార్? 10 లక్షలు. 10 లక్షలు పెట్టుకుంటే ఈఎంఐ ఎంత? అన్నీ లెక్కేసుకుంటూ లెక్కేస్తా. ఇదెంత సార్? కొట్టోడు ఏమంటాడు తెలుసా? అది మీ స్థాయికి మించింది లేనంటాడు. వీడికి కోపం, వీడికి ఇగో. నా స్థాయికి అదే పర్లా ఈఎంఐ కడతా చెప్పి. అంటే ఎవరి కాళ్ళే స్థాయి పెంచుకొని ఇప్పుడు నా యేసు ప్రభు సర్వలోకానికి ఫరోగాడు 4 గుర్రాలు ఉన్న రథం ఎక్కుతున్నాడా? హేరోదు గాడు 9 గుర్రాలు ఉన్న రథం ఎక్కుతున్నాడా? అరే 25 కట్టుదాన్ని దొంపదగా. నేను ఎవరు అనుకున్నాను? రాజాది రాజా. చెప్పు ఎన్ని గుర్రాలు కట్టాలి నాకు? ఎన్ని గుర్రాలు కట్టాలి నాకు? వద్దు. అదో గాడిద. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. పాప మా గాడిదకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, ఏమి లేవు. కైనా ప్రభువు కోరుకున్నాడు. నేను ఇక్కడ కొన్ని మాటలు రాసుకున్నాను. యేసుక్రీస్తు ఆయన కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించారు కనుకనే మన కోసం ప్రాణత్యాగం చేశారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు బంగారు బోళము, అదే సందర్భంలో విధవరాలు 2 కాసులే ఇచ్చింది, తీసుకున్నాడు. బంగారాన్ని స్వీకరించిన యేసుక్రీస్తు 2 కాసులు కూడా స్వీకరించాడు. యేసుక్రీస్తు కేవలం గాడిదని మాత్రమే తీసుకురమ్మన్నాడు, వస్త్రాలు అడగలేదు. అవి కూడా వాళ్ళు వాడేసిన వస్త్రాలు. మేమున్నాం సేవకులమే, వీళ్ళింట్లో పలానా రోజులు కూటమని చెప్పామనుకోండి, ఆదివారం అనౌన్స్మెంట్లో వాళ్ళు కొత్త వాళ్ళు అయ్యుండొచ్చు. ప్రార్థన అయిపోగానే కొంతమంది ఆంటీలు ఉంటారు, ఈ మామూలు ఆంటీలు కాదు, ముదురు ఆంటీలు. బుధవారం మీ ఇంటి దగ్గర కూటమా? అయ్యగారు వస్తున్నారుగా. కూటం అంటే మామూలు మాట అనుకున్నావు నువ్వు? కూటం అంటే కృతజ్ఞత కూటమే కదా అండి అంటే, కూటం కృతజ్ఞతే, కానీ ఖర్చే తెలియాలి నీకు. ఎంతంటే పాస్టర్ గారికి కొత్త పింగాణి పళ్ళెం కొనాలి. ఎంత అంటే అది ఎంత? 850 ఉంటుందేమో. కొత్త చెంచా, కొత్త టవలు, కొత్త సోపు, అన్నీ కొత్తవే. మనం కోరుకున్నది కాదు. ఈ ముదురు ఆంటీలు చెడదొప్పుతుంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత అక్కొచ్చింది, పాస్టర్ గారు కూటం వద్దులేండి అంది. ఏమ్మా కూటం అనౌన్స్ చేస్తాం కదా, ఏంటి ఏమన్నా అక్కడ పర్మిషన్ లేదు ఏమంటే, అంటే అంత నేను ఖర్చు పెట్టుకోలేండి. అసలు ఖర్చు సంగతి ఎవడు అడిగారు? మైక్ మన దగ్గరే ఉంది, లైట్లు మన దగ్గరే ఉన్నాయి, బరకాలు మన దగ్గరే ఉన్నాయి, డోలు కొట్టేవాళ్ళు మనవాళ్ళే, ప్రసంగం చేసేవాళ్ళు నేనే, ఇంకేంటి? ఇదంట కదా వాళ్ళు అట్లే చెప్తారు, పెట్టమ్మా. కొంతమంది డైరెక్ట్గా ఆడలేక పాపం బాధపడతారు. సరే కూటం అయిపోయిందా, కొత్త సోపిస్తారు ప్రార్థన అయిన తర్వాత. అది రుద్ది నొరగ రాదే, కొత్త సోపు రాదు. సరే ఎట్టకేళ కడుక్కొని నాప్కిన్ ఇవ్వమంటామా? మంది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళది వాడితే సంతోషపడతారు కదా, తీసుకో. కొత్తది తుడిస్తే నీళ్ళు ఇంకదే. కొత్త పళ్ళు, సగం స్టిక్కర్ బీకేస్తారు, సగం స్టిక్కర్ ఉంటుంది. పెరిగేసుకొని కలుపుతూ ఉంటే జిగురు, అంతా కొత్త. ఎందుకంటే ఈ ముదురాంటి చెడదొబ్బింది. అయ్యగారు స్థాయి ఏంటది? నా ప్రభు ఎంత గొప్పోడండి. గాడిదని తీసుకురమ్మన్నాడు అంతే. పాప మా పిల్లలు, ఆ ప్రజలు
వాళ్ళ ఇంట్లో వాడేసిన దుప్పట్లు, చీరలు, బట్టలు ఏదో తీసుకొచ్చి గాడిద మీద కింద వేస్తూ ఉంటే స్వీకరిస్తాను. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా. హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. దీనత్వాన్ని నేర్పించడానికే మన దగ్గరికి దీనుడై దిగి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసు? 7 స్తంభాల మధ్యలో సంచరించువాడు నేను. సమీపించరాని తేజస్సులో నివసించు దేవుడు. అయినా మార్తా, మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీ కొంపకి నేను రానా? పేడేసి అలికావా పేడ మోహన్ రానా అన్నాడు. లేదు. నా ప్రభు శ్రీమంతుడు. మన దరిద్రతను పోగొట్టడానికి దరిద్రునిగా దిగొచ్చాడు ఈ లోకానికి. క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం మీకు తెలీదా? ఎందుకంటే మనందరం దీనులమే, పేదవాళ్ళం గనక మన దగ్గరకు వచ్చేటప్పుడు అలాగే రావాలి. అలా వస్తేనే మనం స్వీకరిస్తాం. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. 7 దీపస్తంభాల మధ్యలో సంచరించే దేవుడే అయినా ఇదిగో దీనుల మధ్యలో సంచరిస్తాడు. ఆయన విరిగి నలిగిన మనస్సు గల వారిని ఉజ్జీవింప చేయడానికి వారి మధ్యలో నేను సంచరిస్తూ. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. బిహోల్డ్ దై కింగ్. ఇదిగో నీ రాజు నీ దగ్గరికే వస్తున్నాడు. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా మీ స్తోత్రం నాయన తండ్రి. ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం తండ్రి. మీ దాసుని ద్వారా తండ్రి చక్కని వర్తమానం అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి. మేము మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రం తండ్రి. యేసయ్యా స్తోత్రం. హోసన్నాని ఆ మాటకు అర్థం చక్కగా మాకు వివరించి చెప్పారు తండ్రి. అయ్యా పాస్టర్ గారిని దీవించను తండ్రి. స్తోత్రం యేసు రాజా స్తోత్రం తండ్రి. మీరే కనికరించి ఈరోజు నాయన కూటానికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ఆయన కనికరించి యేసయ్య ఆత్మ చేత నింపి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. పాస్టర్ గారిని అభిషేకించండి తండ్రి. స్తోత్రం కూటం ఆశీర్వదించినందుకై స్తోత్రం. ఆరాధన ఆశీర్వదించినందుకై స్తోత్రం. మా విన్నటువంటి వాక్యం మెదడులో వదిలిపెట్టక సేకరించి దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. యేసయ్య కనికరించి మమ్మల్ని అందరినీ మీ చేతికి బలమైన ఆశలో మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం తండ్రి. కనికరించి చూపమని యేసయ్య మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు రాజా స్తోత్రం. ఆ ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. లేలుయా.